అందరికీ నమస్కారం. కర్ణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసినటువంటి పుష్ప విలాపం అనే పద్యభాగాన్ని అమర గాయకుడు ఘంటసాల గానం చేసినారు. ఆ పాఠాలన్నీ పాటలే అనే కాన్సెప్ట్తో ఆ పద్యభాగాన్ని పాటగా రాస్తే ఎలా ఉంటుంది అని నేను ప్రయత్నం చేశాను. ఆ పాటని మీ ముందు పాడే ప్రయత్నం చేస్తాను. కోయబో కోయి మానవుడా, కోయబో కోయి మానవుడా, మా పేద కుతుకలు మునివేళ నొత్తుచును దయలేక, కోయబో కోయి మానవుడా. తల్లి ఒడిలోన చిగురాకు పానుపు మీద, తల్లి ఒడిలోన చిగురాకు పానుపు మీద, ఆడుకొను మా బ్రతుకు బూడిదను చేసేవ. పూలు కోయకపోయినను లేదు నష్టము, పూలు కోయకపోయినను లేదు నష్టము, మా గొంతునులి మేటి పూజెవరికిష్టము. కోయబో కోయి మానవుడా. ఊలుదారాలతో గొంతు కురివేసేరు, ఊలుదారాలతో గొంతు కురివేసేరు, గుండెలో నుండి సుదులు గొచ్చి కూర్చేరు, మనసు దీరగా మాలలను చేసి ముడిచేరు, మనసు దీరగా మాలలను చేసి ముడిచేరు, అకటకట దయలేని వారు మీ ఆడోరు. కోయబో కోయి మానవుడా, మా పేద కుతుకల మునివేళ నొత్తుచును దయలేక, కోయబో కోయి మానవుడా. గుండె తడి లేక నూనెల వండి పిండేరు, గుండె తడి లేక నూనెల వండి పిండేరు, మా పేద నెత్తురులా అత్తరులు చేసేరు, దేహముకు పూసి దుర్వాసనల నా పేరు, దేహముకు పూసి దుర్వాసనల నా పేరు, మా బాల్యమును త్రుంచి చిత్రవద చేసేరు. కోయబో కోయి మానవుడా, మా పేద కుతుకలు మునివేళ నొత్తుచును దయలేక, కోయబో కోయి మానవుడా. బుద్ధదేవుని భూమిలో పుట్టి పెరిగేరు, బుద్ధదేవుని భూమిలో పుట్టి పెరిగేరు, హింసమానుట పరమధర్మమని మరిచేరు, అందమును హత్య చేయగ ముందు కురికేరు, అందమును హత్య చేయగ ముందు కురికేరు, మానవత్వమునకే మచ్చకొని తెచ్చేరు. కోయబో కోయి మానవుడా, మా పేద కుతుకలు మునివేళ నొత్తుచును దయలేక, కోయబో కోయి మానవుడా.